శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు ఒక విధంగా మీనరాశి వారికి బుధుడు బాధకుడు, రవి శత్రుస్థానాధిపతి అయినప్పుడు కూడా రాస్యాధిపతిగా ఉన్నటువంటి గురువుకి మిత్రుడు అవ్వటం వల్ల విజయస్థానం అవుతుంది. అంటే చాలామందికి రవి 6వ స్థానంలో ఉండడం వలన మిగతా రాశులకి ఎలాగున్నా ఈ రాశి వారికి ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. రవి స్వక్షేత్రం 6వ స్థానం అవడం వల్ల అది సర్వీస్ ఓరియంటెడ్ స్థానం అవుతుంది. అక్కడ రవి ఉండడం వలన ఈ జాతకులు ఎక్కువగా ప్రభుత్వ సర్వీస్ యందు ఆసక్తి చూపుతూ ఉంటారు. అలాగే ఏదన్నా ఒక రాజకీయ నాయకుడి దగ్గర కానీ ఒక అధికారి దగ్గర కానీ బాగా పలుకుబడి కలిగినటువంటి ఇండస్ట్రియలిస్టేట్లో పెద్దవాడి దగ్గర సహాయకులుగా, వారికి అసిస్టెంట్స్గా, సెక్రటరీలుగా కూడా పనిచేస్తూ ఉంటారు వాళ్ళ స్థాయిని బట్టి. చిన్న మొత్తం మీద ఏంటంటే ఒక పెద్ద నేమ్ ఉన్న వ్యక్తి దగ్గర, ప్రభుత్వ అధికారులు లాంటి వారి దగ్గర సహాయకులుగా పనిచేస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా వీళ్ళు కూడా ఎంత పెద్ద హోదాలో ఉన్న ఒక మినిస్టర్ గానో, చీఫ్ మినిస్టర్ గానో, లేదా అంటే వీళ్ళ పైన ఒక అధికారి ఉండడం జరుగుతుంది. వాళ్ళ కింద వీళ్ళు వాళ్ళ యొక్క సబార్డినేట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ రవి వీళ్ళకి ఉపయోగపడుతూ ఉంటాడు. బుధుడు మరి బాధకుడు అవటం వల్ల మరి అటు చతుర్థ స్థానం, అటు సప్తమ స్థానం, ఈ రెండు కూడా ఏంటంటే స్థిరాస్తులు, మదరు, ఎడ్యుకేషను, భార్య, అఫైర్సు, రిలేషన్సు, అలాగే వ్యాపారం, విదేశీయానం, ఈ మధ్యనే ఎప్పుడు జాతకుడి యొక్క స్థితి మారుతూ ఉంటుంది. వివాహం కాకముందు, వివాహం జరిగేంత వరకు కూడా జాతకుడు మదర్కి అనుకూలంగా, కుటుంబానికి అనుకూలంగా రావడం, పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరో ఒకరు ఈ మీనరాశి వారికి బ్యాక్ ఉండి సపోర్ట్ చేస్తూ వాళ్ళ అభివృద్ధికి కారణమవుతుంటారు. మరి వివాహం ముందు అంటే పంచమ స్థానం కర్కాటకం కాబట్టి మదర్ యొక్క సహకారంతో జీవితంలో పైకి వస్తాడు. ఎప్పుడైతే వివాహం జరిగిందో ఆటోమేటిక్గా భార్య ఆ స్థానాన్ని టేక్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే భార్య టేక్ ఓవర్ చేశారో మరి తల్లిగారి కామన్గా మరి దూరం అయినట్టు ఆవిడ ఫీల్ అవుతుంటారు. ఈ అబ్బాయి కూడా పెద్దగా ఫీలింగ్ ఉండదు. అంటే ఈ విధంగా భార్యతో ఉన్న తల్లిగారి మీద గౌరవం ఉంటుంది, కానీ తల్లిగారు ఈ విధంగా ఫీల్ అవుతుంటారు, నా కొడుకు దూరం అయ్యాడేమో అని. ఆ కారణం వల్ల కొద్దిగా ఈ కుటుంబ సంఘర్షణ ఈ మిథున రాశి ఈ మీనరాశి వారికి ఏర్పడుతుంటుంది. దానికి కారణం ఏంటంటే ఇదే, ఈ బుధుడు చతుర్థాధిపతిగా బాధకుడు, సప్తమాధిపతిగా బాధకుడు, ఎవరో ఒకరు బాధిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అన్నది రవితో కలిసి ఉండడం వల్ల మరి కుటుంబ సంబంధించిన సమస్యల్లో జాతకుడికి రాజీ ఏర్పడి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా సమానంగా జాతకుడిని ఇష్టపడడం కానీ ఆదరించడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా, లేదంటే ప్రభుత్వ స్కాలర్షిప్ కొరకు ప్రయత్నం చేస్తున్నా, ప్రభుత్వ రుణం కొరకు ప్రయత్నం చేస్తున్నా 100% ఈ సమయంలో మీరు సక్సెస్ పొందే అవకాశం ఉన్నది. అలాగే మరి ఏదో కారణం వల్ల వైవాహిక జీవితంలో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడి ఆ తగువు కోర్టులో కానీ పెద్ద మనుషుల దగ్గర కానీ ఉన్నప్పుడు మరి ఈ సమయంలో అది సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమై మళ్ళా ఉభయులు మరి తిరిగి కలుసుకోవడం కానీ రాజీ పడడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మరి ఇప్పుడు చిన్న టెక్నిక్ ఏంటంటే మరి బుధుడు నెమ్మదిగా సెప్టెంబర్ 16 తర్వాత స్వక్షేత్రంలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే సప్తమాధిపతి సప్తమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ భార్య మీ గృహానికి రావడం కానీ, లేదంటే ఇలాగ మొత్తం మీద భార్యాభర్తలంతా ఒక చోటకి చేరి ఎన్నెన్న చిన్న సమస్యలు ఉంటే అవి సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 6వ స్థానంలో ఏర్పడినటువంటి
బుధాదిత్య యోగం భార్యాభర్తల మధ్య విభేదాలను తగ్గిస్తుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఫర్ ది సేమ్ టైము స్థిరాస్తి మీద ఏమైనా ఇబ్బందులున్నా, స్థిరాస్తిలో సమస్యలున్నా, మీకైనా స్థిరాస్తి రావాల్సి ఉన్నా, లేదంటే మీ ఆస్తి ఏమన్నా కోర్టు సమస్యల్లో ఉన్నా, ఈ సమయంలో అవి సాల్వ్ అయి మరి మీ ఆస్తి మీ స్వాధీనంలోకి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. దానికి మరి కుజగ్రహం కూడా భాగ్యాధిపతిగా చతుర్థ స్థానంలో సంచరిస్తూ ఇవన్నీ కూడా మీ యొక్క సమస్యలు పరిష్కరించడానికి రెడీగా అనుకూలంగా ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా జాతకంలో ఒక ఇన్సిడెంట్ జరగాలంటే అనేక భావాలు, అనేక గ్రహాలు మీకు సహకరించాలి. ఏదో ఒక భావం సహకరించినంత మాత్రాన ఇప్పుడు సప్తమ స్థానం ఉన్నది. సప్తమ స్థానంలో గురువు వచ్చాడు అనుకుందాం, మరి అందరికీ వివాహం జరుగుతుందా? ఈ వృశ్చిక రాశిలో ప్రస్తుతం సప్తంలో గురువు సంచరిస్తున్నాడు, మరి అందరికీ వివాహం జరగాలి కదా? అలా ఉండదు. రెండో స్థానం యాక్టివేట్ అవ్వాలి అంటే కుటుంబ స్థానం, అలాగే లాభస్థానం యాక్టివేట్ అవ్వాలి. ఇన్ని స్థానాలు యాక్టివేట్ అయ్యి దశ కూడా అనుకూలించాలి. దశానాథుడు సప్తమ భావం మీద అధికారం ఉండాలి. ఇవన్నీ అనుకూలిస్తే మొత్తం ఏదో విధంగా 9 గ్రహాలు సహకరిస్తేనే ఒక పెళ్లి కానీ, ఒక సంతానం కానీ, ఒక ఉద్యోగం కానీ లభిస్తుంది. ఏదో ఒక యోగం ఏర్పడింది, ఏదో గ్రహం వచ్చేసింది, ఏదో దశ ప్రారంభమైంది, మాకు అదృష్టం కలిసి వచ్చేది, శుక్రదశ వచ్చింది, డబ్బు వచ్చేది అని కూడా ఎట్టి పరిస్థితులు కూడా జరగదు. అన్ని గ్రహాలు అనుకూలిస్తేనే మీకు మీ యొక్క అభివృద్ధి కానీ, ఒక ఫలితం కానీ దక్కే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం ఇంచుమించుగా అన్ని రాశుల వారికి ఏదో విధంగా, అంటే యోగం అంటేనే కలిసి వచ్చేది, ఆ లాభం కలుగుతుంది. అయితే ఇంకా మనకి బాగా కలిసి రావాలి అనుకున్నప్పుడు మరి ఈ బుధాదిత్య యోగ ప్రభావం బాగా అదృష్టవంతంగా రావాలంటే అటు రవిగ్రహాన్ని, అటు బుధగ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ఫలితం ఇంకా అనేక రెట్లు పెరుగుతూ ఉంటుందన్నమాట. మరి బుధగ్రహ అనుగ్రహం వల్ల ఏంటంటే మనకి వ్యాపారం, విద్య, కుటుంబ సమస్యలు ఇవన్నీ లేకుండా ఉండాలి, మంచి బుద్ధి కలగాలి, మంచి ఆలోచన రావాలి, మనం ఎవరి చేత మోసపోకుండా ఉండాలి అనుకుంటే బుధుడు మరి విష్ణుమూర్తి యొక్క ఆరాధన వల్ల ప్రసన్న అవుతాడు. ఓపిక ఉన్నవాళ్ళు మరి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల, బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించడం వల్ల, లేదు మీకు అవకాశం ఉంటుంది మీ గృహంలోనే వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల మీరే స్వయంగా తయారు చేసి అలంకరించడం వల్ల, గోవిందనామాలు పారాయణ వల్ల విష్ణుమూర్తి ప్రసన్నమయ్యే అవకాశం ఉంది. ఇంకా సులభంగా అంటే తులసి మాల మార్కెట్లో లభిస్తూ ఉంటుంది. ఆ తులసి మాల బుధవారం ధరించడం వల్ల బుధుడు మీకు అనుకూలిస్తూ ఉంటాడు. అలాగే విఘ్నేశ్వరుడు, అంటే విద్యార్థులకు విద్య బాగా రావాలంటే, వ్యాపారం అనుకూలంగా సాగాలంటే విఘ్నేశ్వరుని బుధవారం రోజు గరికతో అర్చించడం, గరికతో పూజించడం. మరి ఆ పూజించినటువంటి గరిక మీ బుక్స్లో కొద్దిగా పెట్టుకోవడం కానీ, తల మీద పెట్టుకోవడం వల్ల కానీ ఖచ్చితంగా మీకు జ్ఞానోదయం అయి మంచి జ్ఞాపక శక్తి రావడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడు ఎటువంటి పాపగ్రహాలతో కలకుండా బుధుడు స్వచ్ఛందంగా ఉండాలంటే కంపల్సరీగా మీరు విష్ణుమూర్తి ఆరాధన, విఘ్నేశ్వరుడి పూజ చేసుకోవడం వల్ల అటు చదువులోను, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఇక రవి అన్నది ఆత్మకారకుడు. మరి ఆ కారణం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని, అంటే తండ్రి, తాత, పెద్దనాన్నగారు లాంటి వాళ్ళు ఉంటే వారిని గౌరవించడం, మీరు ఏదన్నా ఒక పని చేసే ముందు వాళ్ళకి నామమాత్రంగా చెప్తే చాలు, వాళ్ళు పర్మిషన్ తీసుకునేవాడు ఇప్పుడు ఎవడో లేడు. కానీ కనీసం తండ్రి గారు, మనం ఈ విధంగా నేను ఏదో గృహం కొనుక్కోవాలనుకుంటున్నాను, లేదంటే ఈ పని చేద్దాం అనుకుంటున్నాను చెప్పి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటే 100% మీకు విజయం లభిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఆదరించకుండా, వాళ్ళని లెక్క చేయకుండా మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత అనాథాశ్రమాలకి డొనేషన్ చేసినా, మీ అధికారులకి ఎంత బహుమతులు ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం ఉండదు.
ఇంట్లో పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. వారి యొక్క ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకోవడం మంచిది. అంటే ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు కనీసం ఏదో ఒక పారాసెటమాల్ టాబ్లెట్ అన్న వాళ్ళు కొనివ్వడం వల్ల ఖచ్చితంగా మీకు రవి ప్రసరణ అవుతాడు. అలాగే మరి ప్రతిరోజు కంపల్సరిగా సూర్య నమస్కారం, ఆదిత్య హృదయ పారాయణ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్లో కానీ సీనియర్ సిటిజన్స్ అంతా ఒక చోట మీట్ అవుతుంటారు. వాళ్ళకి ఏదన్నా సత్కరించడం కానీ, వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ, ఇటువంటివి చిన్న చిన్న కార్యక్రమాలు వృద్ధులకి పెద్దలకి చేయడం వల్ల శని యొక్క అనుగ్రహానికి, తద్వారా రవి యొక్క అనుగ్రహానికి తోడ్పడి విశేషంగా మీ యొక్క అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.